వారంతా కూటమి పార్టీల శ్రేణులు ఒక చోట సమావేశమయ్యారు. అందులో ఓ పార్టీ నేతలు నామినేటెడ్ పదవులు కోరారు. అలా మాట పెరిగింది. వివాదంలో సమావేశం ముగిసింది. అంతటితో ముగిసింది అనుకుంటే అర్ధరాత్రి కూటమి నేతలు నడి రోడ్డుపై కుమ్ములాటలకు దిగారు. దారి కాచి మరి దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో జరిగింది. కొద్ది రోజుల కిందట ఇదే నియోజకవర్గానికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావుపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన నేతలను వెంటాడి కూటమి నేతలు దాడి చేశారు. ప్రస్తుతం వేటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం కూటమి సమన్వయ సమావేశం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన శ్రేణులు నామినేటెడ్ పదవుల విషయంపై డిమాండ్ చేశాయి. జనసేనకు కూటమిలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కకపోవడంపై నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సమావేశంలో రభస చోటు చేసుకుంది. అయితే జనసేన నాయకులపై అర్ధరాత్రి మూకుమ్మడిగా దాడి జరిగింది. దారుణంగా రహదారిపై కాచిమరీ కొట్టారు. ఈ ఘటనలో జనసేన నేతలకు గాయాలయ్యాయి. ఒకేసారి కూటమి నేతలు దాడులకు తెగబడ్డారు. అసలేం జరుగుతుందో స్థానికులకు అర్థం కాలేదు. గాయపడిన జనసేన నేతలు అర్ధరాత్రి దొమ్మెర సెంటర్లో నిరసనకు దిగారు. అయితే గత కొంతకాలంగా కొవ్వూరు నియోజకవర్గ కూటమిలో విభేదాలు పెరుగుతూ వచ్చాయి. కొద్ది రోజుల కిందట జనసేన నేతలు కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే పొత్తు ధర్మాన్ని విఘాతం కలిగించేలా వ్యవహరించాలని ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది. అప్పట్లో టీవీ రామారావు బోరున విలపించారు. ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు జనసేన నేతలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడడం విశేషం. అయితే అర్ధరాత్రి తమకు న్యాయం చేయాలని కోరుతూ జన సైనికులు నిరసన దీక్ష చేపట్టారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ దీక్ష శిబిరానికి వెళ్లి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు దీక్షను విరమించారు.